హాయ్ ఫ్రెండ్స్, అదే ఈ వీడియో చేద్దామా వద్దని మీ మనసులోనే చేయాల్సి వచ్చింది. మీ అందరికీ తెలిసిందే, గత 5 రోజులుగా 4 రోజులుగా బాగా ట్రెండ్ అవుతుంది రేవ్ పార్టీ. దీని గురించి చెప్పదలుచుకుంటున్నాను. వినండి. చిన్నపిల్లలు ఉంటే కాస్త దూరంగా పెట్టండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఇక్కడ కొద్దిగా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ నేను యూజ్ చేయను, కానీ కాస్త చలోక్తులతో అయితే చెప్తాను. వినండి. తప్పు తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ తప్పు చేయడం తప్పు. ఓకే. సో రేవ్ పార్టీ, వాట్ ఈస్ దిస్ రేవ్ పార్టీ? ఏంటిది? వాట్ ఈస్ దిస్ రేవ్ పార్టీ? పార్టీ అంటే మీ అందరికీ తెలుసు, బర్త్డే పార్టీస్, ఫంక్షన్స్, మ్యారేజ్ ఫంక్షన్ పార్టీస్, గెట్ టుగెదర్ పార్టీస్, బ్యాచిలర్ పార్టీస్, యానివర్సరీ పార్టీస్, ఇలా చాలా పార్టీస్ ఉన్నాయి. బట్ వాట్ ఈస్ దిస్ రేవ్ పార్టీ? రేవ్ అనేది జమైకన్ వర్డ్ అండి. రేవ్ అనేది విశృంఖలత్వం, అపరిమితం, ఫ్యాంటసీస్, లస్ట్, అలాగే పీక్స్, పరాకాష్ఠ, ఇవన్నీ మనకి రేవ్ పార్టీలో వస్తాయి. దీని హిస్టరీ విషయానికి వస్తే 1960s 1970sలో యూరోప్లో కొన్ని కంట్రీస్లో ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ని ఒక ఏరియాలో పెట్టేసి ఒక్కొక్క రకరకాల ఇండస్ట్రీ నుంచి మనుషులను పిలిచేవారు. అది వాట్ ఎవర్, లైక్ కన్స్ట్రక్షన్ అవనివ్వండి, డాక్టర్స్ అవనివ్వండి, ఇంజనీరింగ్ అవనివ్వండి, వాట్ ఎవర్, స్టూడెంట్స్ వాట్ ఎవర్, అంటే ఒక 16-17 ఏజ్ టు 60 years ఏజ్ వరకు. ఇందులో అమ్మమ్మలు ఉంటారు, నాన్నమ్మలు ఉంటారు, ఆంటీలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, టీన్స్ ఉంటారు, అలాగే బాయ్స్లో కూడా ఉంటారు. ఈ 75%, 100%లో ఎవరికైనా ఏమైనా చెప్పచ్చు, నో అనే పాట చెప్పకూడదు. ఇది రకరకాలుగా రంగులు మారుతూ వచ్చింది. 80sలో వచ్చేసరికి దీని రంగు మారిపోయింది. ఈ మారిపోయి ఇండియాలో కూడా వస్తుంది. ఇండియాలో ఎప్పుడు లేట్ 90sలో వచ్చింది, ముంబై, ఢిల్లీ, పూణే ఆ ప్రాంతంలో. 2000 తర్వాత సౌత్లో కూడా వస్తుంది, మన సౌత్ ఇండియాలో లైక్ బెంగళూరు, హైదరాబాద్, కేరళ, చెన్నైలో కూడా వైఫ్ స్వాపింగ్ ఉంది. తప్పు లేదు, నేను చెప్పడంలో తప్పు లేదు, తెలుసుకోండి, కానీ తప్పు చేయకూడదని చెప్తున్నాను. సో ఇది ఇలాగా జాడ్యం మాటికి పెరిగిపోయి ఎలాగైపోయిందంటే, ఇది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, సినీ యాక్టర్స్, అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక వింత పోకడలు. ఇది అసలు మన కల్చర్ అయితే కాదు, ఇది కంప్లీట్ వెస్ట్రన్ కల్చర్. ఈ కల్చర్ అలాగే అమెరికా కూడా పాకిపోయింది, అక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ అంత కొన్ని రూల్స్ ఉన్న కొద్దిగా సౌలభ్యంగా ఉంటుంది, కాబట్టి ఇక్కడ మనకి స్ట్రిక్ట్ అనమాట. ఇలాంటి చేయకూడదు, ఇది మన కల్చర్ కాదు. కాకపోతే డబ్బులు బాగా సంపాదించి డబ్బులు ఏం చేయాలో తెలియక బాగా కొవ్వెక్కిపోయి ఇలాగ విశృంఖలత్వంగా మనం ప్రవర్తిస్తున్నాం. అది అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, తప్పు లేదు అంటే తప్పుని కూడా తెలిసి చేయడం తప్పు, అది నేను చెప్తున్నాను. కాబట్టి ఇది మనం దూరంగా ఉండాలి. నేను ఒక విషయాన్ని గమనిస్తే ఇందులో ముస్లిమ్స్ ఎవరు లేరండి. నాకు అది చాలా మంచి విషయం అండి. నిజంగా వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి, మన వాళ్ళే దిగజారిపోయేంత భయంకరంగా చేస్తున్నారు. నేను కొన్ని రూల్స్ చదివాను, మన వీకెండ్ సెలవు వచ్చినప్పుడు మొత్తం స్టడీ చేశాను డీప్గా. ఈ సాటర్డే సండే ఈ టైంలో కొన్ని అపరిమితంగా పెట్టుకొని దేనికి నో చెప్పకూడదు, అది ఏదైనా చేయాలి. అది కొన్ని నేను చదివాను, చెప్పకూడదు, మీకు సభాముఖంగా మర్యాద అనిపించుకోదు, చెప్పడం కూడా భావ్యం కాదు. పరమ చెత్త రూల్స్ అనమాట. ఏవైనా తాగడం, తినడం, తాగడం తప్పు కాదు, నేను తాగుతాను, కానీ ఓవర్గా తాగేయడం, ఇష్టం వచ్చిన వాళ్ళ మీద ఎక్కియడం, దాంతోపాటుగా ఏదైనా చేస్తే నో అని చెప్పకపోవడం, నో చెప్పకూడదంట. ఇంకా రకరకాల ఫ్యాంటసీస్, లస్ట్, ఇవన్నీ ఉన్నాయి. ఫ్యాంటసీస్ ప్రతి మనిషికి ఉంటుంది, మనిషికి. కాకపోతే కాస్త మానవత్వం అనేది వేరు చేస్తుంది మనిషికి, జంతువుకి. కాకపోతే జంతువుకి మనకి తేడా ఏమో, జంతువు కూడా అంత భయంకరంగా చేయదేమో. నేను చదివిన కొన్ని రూల్స్ చూశాను ట్విట్టర్లో కానీ, కొన్ని గూగుల్లో కానీ, వికీపీడియా, ఎన్సైక్లోపీడియా, అంత భయంకరంగా ఉంది. అందులో లేడీస్ కూడా, అసలు లేడీస్ ఎందులో తక్కువ అని అనను, కానీ బట్ ఇద్దరిలో కూడా ఉంది. కానీ ఎందుకు ఇలా వచ్చిందంటే, అపరిమితమైన స్వేచ్ఛ, ఓవర్ డబ్బు, కొవ్వు, మదం, అహంకారం, అధికారం, ఇవన్నీ ఉండడం వల్ల మనిషికి ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో దీనివల్ల చెడిపోతుంది ఏంటంటే కల్చర్, తద్వారా మన యొక్క సొసైటీ కూడా చెడిపోతుంది. ఇప్పుడు 1,00,000 మంది ఉంటే ఖచ్చితంగా అలాంటి మైండ్ సెట్ 10,000 మందికి ఉంటుంది. ఆ 10,000 మంది కాస్త 10 లక్షలకి పాకిపోతే ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇది మనం కాస్త ఖచ్చితంగా మనం దీన్ని స్టాప్ చేయాలి, ఎరేడికేట్ చేయాలి. కల్చర్ అనేది మన కల్చర్ మనం కాపాడుకోవడం తప్పులేదు, కానీ మరింత భయంకరంగా చేస్తే మటుకు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ థింగ్ అనమాట. ఇది ఒకటే నాకు బాగా ఇబ్బంది కలిగేలాగా ఉంది విషయం. ఇది ఇంకొద్దిగా కాలం అయిపోతే ఇది ఇంకా రకరకాలుగా దీన్ని ఏమంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాం. అంటే ఇది అసలు సొసైటీ అనేది ఒప్పుకోదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటంటే ఒక 100 మందిని పిలిచేసి 75 మంది అమ్మాయిలతో 25 మంది అబ్బాయిలతో ఏమైనా చేసి, అంటే వాట్ ఈస్ దట్? యానిమల్స్ కూడా అలా చేయవు కదా. ఇంకా చాలా ఉంటాయి, అందులో కొన్ని టాస్క్స్ ఇస్తారంట, అవి నేను చెప్పకూడదు, చాలా భయంకరంగా ఉంటాయి. జంతువులు కూడా అలా చేయవు అని నేను చెప్తున్నాను. కాబట్టి కాస్త తెలుసుకోండి, తప్పుని తెలుసుకోండి. తప్పు తెలిసి కూడా తప్పు చేయకండి. తప్పు చేసినా ఒక్కసారి చేయండి, ఆ తప్పు మాటికి తప్పు చేయకూడదని ఈ వీడియో పెట్టడం జరుగుతుందండి. చాలా ఆవేదనతో వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది మనం ఎరాడికేట్ చేయాలి. ప్లీజ్, ఖచ్చితంగా మనం దీని గురించి మన స్టాండ్ అయ్యి 10 మందికి చెప్పాలి. మంచి చెడు మన కల్చర్ మనమే కాపాడుకోవాలి. వీడియో బాగుందని ఆశిస్తున్నాను. మరి ఎప్పుడు మీరు ప్రేమను ఆకాంక్షించే మీ ప్రేమకై మీ నందు టేక్ కేర్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.